అందరికీ స్ఫూర్తిమండి. ఆధ్యాత్మిక విశ్వగురువులు, పూర్ణ గురుదేవులు, సాక్షాత్ విశ్వమాత స్వరూపులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురుదేవుల దివ్య పాదపద్మలకు నమస్కరించుకుంటూ అందరికీ స్ఫూర్తిమండి. సో ఇవాళ నేను మాట్లాడబోయే అంశము ముక్తి మోక్షం. హౌ కమ్ డే స్టార్టెడ్ విత్ ముక్తి మోక్షం అంటారేమో, ఇట్స్ ఓకే. సో ఏంటి ఈ ముక్తి మోక్షం అనేది ఒక నిమిషం. ముక్తి అంటే లిబరేషన్, స్వేచ్ఛ. మరి మోక్షం అంటే సాల్వేషన్ అంటారు గురువుగారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక మనిషిని కొన్ని కారణాల వల్ల ఆ జైల్లో పెట్టడం ఏదో జరుగుతుంది, అవునా? అప్పుడు ఆ బెయిల్ అనే ప్రాసెస్లో ఆ మనిషి బయటకు వచ్చినప్పుడు అది ముక్తి. తర్వాత విధానంలో ప్రాసిక్యూషన్ ఇంకొకటి, ఆ విధానంలో ఆ శిక్ష అనుభవించో లేకపోతే శిక్ష తప్పించుకొనో బయటకు వచ్చినప్పుడు అది మోక్షం. ఈ చిన్న ఎగ్జాంపుల్ను మనం అప్లై చేసుకుంటూ ముందుకు సాగుదాం. సో మనిషి అన్నప్పుడు ఏంటి? మనిషి అంటే ఏంటి? శరీరము, మనస్సు, అలాగే జీవాత్మ, ఈ మూడు కలిస్తేనే మనిషి కదా. అయితే ఈ మతం కానీ ఆధ్యాత్మికం కానీ ఈ ముక్తి మోక్షం గురించి ఏం చెప్తాయో ఒకసారి విందాము. ఏమంటున్నారు ఈ ఆధ్యాత్మిక, ఏం చెప్తున్నారు ఈ మత ప్రచారకులు లేకపోతే ఆధ్యాత్మికవేత్తలు? మరణానంతరం అంటే మరణం తర్వాత ఆ శరీరంలో ఉన్న, ఆ మనిషిలో ఉన్న శరీరము అలాగే మనస్సు పంచభూతాల్లో కలిసిపోతుంది. ఈ ఆత్మ ఇంకొక శరీరాన్ని వెతుక్కొని అందులో చేరిపోతుంది. అంటే మళ్ళీ జన్మ కంటిన్యూ అవుతుంది, ఇంకొక జన్మగా ఆత్మ వస్తుంది మళ్ళీ అని చెప్తూ, మరి ఆ జన్మ ఇంకోసారి వద్దు కదా మనకు. ఎందుకంటే జన్మ అంటేనే ఈ పాపపుణ్యాలు అంటారు, అలాగే ఈ దుఃఖం అంటారు, అదంటారు ఇదంటారు కదా, మనకు ఎందుకు జన్మ వద్దు అని అంటారనమాట. మరి గురువుగారు అంటారు, అంటూ ఏమనుకుంటారు, ఈ మరణం తర్వాత భగవంతునిలో, అదే దేవుడా దైవమా ఇంకోట, అందులో లీనమైపోవాలి, వద్దు అని వీళ్ళు స్ట్రాంగ్గా చెప్తారు. గురువుగారు అంటారు, మరి ఆత్మ అంటున్నారు కదా, అదే ఆత్మ ఇంకొక శరీరాన్ని వెతుక్కుంటుంది అంటున్నారు కదా, మరి జీవరాశులు ఏది 80 లక్షల సంథింగ్ అంటారు కదా, ఆ నంబర్ చెప్తారు కదా, మరి ఆత్మ ఇంకొక శరీరం చేరినప్పుడు ఆ నంబర్ అలాగే ఉండాలి కదా, అంతే 84 లక్షల జీవరాశులే ఉండాలి కదా, మరి పరిస్థితి భిన్నంగా ఉంది కదా అని అంటారనమాట. ఇంకొక విషయం ఏం చెప్తారంటే, ఇప్పుడు ఈ మనిషి అంటే ఈ వీరు ఎలా ఆధ్యాత్మికవేత్తలు ఈ మరణం తర్వాత ఆ ప్రకృతిలో అది కలిసిపోతుంది, ఈ ఆత్మ ఇలా అని అన్నప్పుడు, మరి ఆ మనసు శరీరం కలిసిపోతుంది అనుకున్నాం, మరి ఆత్మ ఇదంతా బియాండ్ కదా, అంటే అన్నిటికీ అతీతం కదా, దానికి ఆ తత్వం లేదు కదా, అంటే దేంట్లోనో పోయి కలిసిపోయే తత్వం లేదు కదా, మరి ఇదేంటి అని ఆలోచించమంటారు. ఇంకొక ప్రశ్న ఏమంటారు, ఈ మనిషి జన్మ చాలా ఉత్కృష్టమైనది, అంటే అన్నిట్లో ఉన్నతమైనది, మరి జన్మ ఎందుకు వద్దనుకుంటారు అని ఇంకొక ప్రశ్న. చివరికి ఏమంటారు, మరి సరే వాళ్ళు అనుకున్నట్టు ఈ మరణం తర్వాత ఆత్మ మెర్జ్ అయిపోయింది అనుకుంటే, అదే ఇంకొక ఆ పరమాత్మలో లీనమైంది అనుకుంటే, మరి ఆ మనిషికి తెలిసేది ఎలా? ఎందుకంటే మరణం తర్వాత అక్కడ శరీరం లేదు, శరీరంతో పాటు మనసు లేదు, మరి ఏదైనా తెలియాలంటే మనసే కదా, మనసే లేనప్పుడు ఈయనకు మోక్షం జరిగిందని, మోక్షం సిద్ధించిందని ఎలా తెలుస్తుంది? ఇవన్నీ ప్రశ్నలు వేస్తూ ఆలోచించమంటారు గురుగారు. మరి గురుగారు ఏం చెప్తున్నారు ఈ ముక్తి మోక్షం గురించి అంటే, ముక్తి అన్నప్పుడు ఈ భౌతికంగా సృష్టి ధర్మంగా ఒక గృహస్థ ధర్మం ఉంటుంది. ఆ గృహస్థ ధర్మంలో కుటుంబ బాధ్యత ఉంటుంది. ఆ కుటుంబ బాధ్యత ఈ ధర్మార్థ కామ మోక్షం అనే విధానంలో సక్రమంగా ఆ బాధ్యత నిర్వహిస్తే అదే ముక్తి అవుతుంది. అయితే ఒక్కసారి ఆ బాధ్యత తీరిన తర్వాత ఆ బంధము ఎలా అవుతుందంట, బంధుత్వం అవుతుందంట. అంటే అది చాలా పెద్ద స్టేట్మెంట్ అనిపించింది నాకు. అంటే బాధ్యతలు తీరిన తర్వాత బంధము అంటే, ఇప్పుడు మన కొడుకులు అమ్మాయిలు ఉన్నారనుకోండి, వాళ్ళ బాధ్యతలు తీరిన తర్వాత ఏమవుతుంది? బంధుత్వం అవుతుంది అంటున్నారు గురువుగారు.
సో అది మనం గుర్తుపెట్టుకోవాలనిపించింది. మరి మోక్షం గురించి ఏం చెప్తున్నారు గురువుగారు, ఒకసారి ఆలోచిద్దాం. మోక్షం గురించి మాట్లాడినప్పుడు ఈ ప్రతి మనిషిలో పరమాత్మ అంశగా జీవాత్మ ఉంది కదా, ఆ జీవాత్మను ఈ సాధనాపరంగా ఆత్మస్థితికో పరమాత్మ స్థితికో చేర్చటమే అదే మోక్షము అంటూ మరి ఏం చెప్తారు, ఈ మనస్సు ప్రకృతిని అధిగమించినప్పుడు, ఈ మనస్సు ప్రకృతిని అధిగమించినప్పుడు ఆ మనస్సు ఏమవుతుందంట, అంతరాత్మలో చేరుతుందంట. అదే కన్సైన్స్ అంటారు, అంటే చేతనము. ఆ మనస్సు ఈ సాధనా పరిణామంలో ఆత్మస్థితికి చేరుతుంది. మరి ఈ ఆత్మ పరమాత్మకు అతి సమీపంలో ఉంటుంది. దీన్నే మోక్షం అంటారు, లేదా సాల్వేషన్ అంటారు. అంతేగాని ఇంకోటి కాదని చెప్తూ మళ్ళీ ఇంకేమంటారు, చివరికి మనిషి అంటే ఆ సహజంగా ఉన్న మానవత్వంతో ఒక కార్యనిర్వహణ చేయాల్సి ఉంటుంది ధర్మపథంలో నడుస్తూ. అంతేగాని ఈ ముక్తి మోక్షము లేకపోతే పరలోకము అలా అనుకుంటూ తను చేయాల్సిన పని చేయకుండా ఆగిపోవటం అన్నది కాదు అని గురుగారు చెప్తారు. ఈ అవకాశం ఇచ్చిన శ్రీ గురుదేవులకు ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ స్ఫూర్తి.